ఒక దశకు వచ్చేటప్పటికి మనకి అయ్యో చాలా చూడాలనుకున్నామే, చూడలేకపోయామే. వాడితో వచ్చాను, వాడు తిరిగే చోటుకంతా నేను తిరిగాను, నేను తిరగవలసిన చోటు నేను తిరగలేదు. వాడైతే చూడమన్నాడు, నేను చూశాను, నేను చూడలేదు. ఈ కళ్ళు అంతా వాడనుకున్నవే చూసింది కానీ నేను అనుకున్నది ఒకటి చూడలేదు. చూశారండి, పరేచ్ఛా జ్ఞానం చేత మనం ఎవరో చెప్పిన దాన్ని చేస్తూ ఉండటం వల్ల అంతఃకరణంలో ముక్తి రాలేదు. చూసారా, అంటే ఎవరో చెప్పింది చేయవలసి వచ్చింది. అంటే రెండే మార్గాలండి. స్వేచ్ఛ లేనటువంటి వాడికి, అదే శంకర భగవత్పాదులు చెప్తున్నారు, వేదో నిత్యం అధీయత, వేదాన్ని నిత్యం అధ్యయనం చేయండి. తదుదితం కర్మస్వనుష్ఠీయత తేన ఈ శిష్యమధీయత కామే మతిశ్చిత్త. పాపముగా, పాపం అంటే ఏంటండి? వాడు పాపి పాపి అంటుంటాం, మన నిజంగా పాపం అంటే తెలియదండి. పాపం స్వరూపం ఏంటి? కర్తం ఐచ్ఛతి నా కర్తం ప్రబోధి ఇది కృత్వా పాపి. నేను చూడగలనండి, స్వామివారు ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు, నేను చూడగలను. ఆయన రానండి అన్నాడు. చూడగలిగి వెళ్ళగలిగి అన్ని అవకాశాలుండి ఉపకరణం ఉండి మతి చేత దాన్ని తిరస్కరిస్తాడండి. అది పాపలక్షణం. బాగా గుర్తుపెట్టుకోండి. వాడికి అన్నీ తెలిసిపోతుంది. బుద్ధి ప్రవర్ధనం పుణ్యం తత పాప ప్రణాశం. బుద్ధి ఏం చేస్తుంది? కర్మను నిరాటంకంగా జరిగేటట్టు చేస్తుంది. పాపం ఏం చేస్తుంది? అన్ని యోగ్యతలు ఉన్నాయి, చదవటానికి పుస్తకం ఉంది, సమయం ఉంది, వెలుతురు ఉంది, తండ్రి గారు అన్ని ఉపకరణాలు ఏర్పాటు చేస్తున్నారు, పిల్లల్ని చదవమంటే కూడా వాడు చదవటం. పాపం. ఎందుకని? మనస్సు దాని మీద లగ్నం కాలిపోకుండా చేస్తుంది. అధ్యయనశీలత పోయింది. ఎందుకని? సంకల్పం లేదు. కాబట్టి ఇప్పుడు ఇటువంటి కర్మలంతా ఎట్లా చేస్తున్నారు? శ్రద్ధయ. ఇంకా వేరే మార్గం లేదండి. కేవలం శ్రద్ధతోనే ఇటువంటి కర్మలు ఆచరింపబడాలి కానీ ఫలాపేక్ష బుద్ధితో కాదు. ఎందుకని? ఈ యొక్క ఫలము ఇంద్రియ గోచరం కాదు, అంతఃకరణ కర్మంతోనే చేయవలసింది. కాబట్టి లోకస్తులైనటువంటి వాళ్ళకి, లౌకికులైనటువంటి వాళ్ళ బుద్ధికి వైదవిహితములైనటువంటి కర్మ ప్రసంగితములైనటువంటి అర్థాలు బోధకు రాదు. కాబట్టి వాళ్ళు శ్రద్ధతో చేయవలసినటువంటి కర్మలు చెయ్యరు. అందువల్ల పరలోకంలో వాళ్ళకి సుఖం లేదు. పరలోకం అంటే ప్రతిరోజు మీరు వెళ్ళొస్తున్నారు కానీ పరలోకం తెలియకుండా. సన్యాసులుగా ఉన్నవాళ్ళు పరలోకమే తెలిసి వెళుతున్నారు. దానికి బోధ చేసేటువంటి ప్రమాణం చెప్తున్నాను. గీతాశాస్త్రంలో త్రైవిద్య మాం భూతపాప యజ్ఞీ ఇష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతి తే పుణ్యం ఆసాధ్య సురేంద్ర లోకం అశ్నంతి దివ్యాం దివిదేవ భోగా. ఈ మాటకు అర్థం మీకు తెలిసిన త్రైవిద్య, 3 విద్యలండి. వాస్తవంగా మన వారు 4 వేదాలు చెప్పినప్పుడు ధారణ చేయించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం చేశాము? 4 వేదాలు, వాస్తవంగా 3. త్రైవిద్య అంటే యజుస్సు ఏం చెప్తుందండి? నాకు యజుర్వేదం చదవడం లేదండి, యజ. రుక్ ఏం చెప్తుందండి? రుక్కుని చెప్తుందండి. అంటే రుక్ అంటే ఏంటండి? ఋగ్వేదంలో వాక్యాలు మీరు విచారిస్తే మీకు అర్థమైపోతుంది. ఋగ్వేదం ఏం చెప్తుంది? కేవలం శాస్త్రార్థం వల్లే బోధింపబడే వ్యవహారాలు దాంట్లో తెలుస్తాయి, బుద్ధికి గోచరించదు ఋగ్వేదంలో ఉన్నవి. యజుర్వేదంలో ఉన్నవంతా కర్మాచరణం చేయటంలో బుద్ధికి తెలుస్తాయి. అంటే త్రైవిద్య అంటే ఏంటంటే, మీరందరూ నిద్రపోగలరు కదండి, ఇక్కడ ఉన్నవాళ్ళందరూ నిద్రపోగలరా? పోలేరండి. నిద్రపోవాలంటే కొంచెం అలస రావాలి, అప్పుడే నేను నిద్రపోగలను. అంటే ఇంద్రియాలను విడిచిపెట్టడం రాని వాడు నిద్రపోలేడు. సరే, నిద్రపోతున్నటువంటి వాడు మేలుకోలేడు. ఇహం నుంచి జాగృతికి, జాగృతి నుంచి ఇహానికి కాదు, ఇహం నుంచి పరానికి. అంటే జాగృతి నుంచి నిద్రకు, నిద్ర నుంచి స్వప్నానికి 3 గతులు ఉన్నాయి. చూసారండి, ఈ 3 గతుల్ని మీరు స్వేచ్ఛగా చేస్తున్నారా, ఫలేచ్ఛగా చేస్తున్నారా? ఫలేచ్ఛగా చేస్తున్నారు. ఇక్కడ ఏం చెప్పాడు? త్రైవిద్య 3 విద్యల చేత పూత పాప, పాపము లేనటువంటి వాడు. యజ్ఞీ ఇష్ట్వ, ఇష్టికి ఎలా ఎండ్రుకం కదండి, యజ్ఞ. యథార్థమైంది యజ్ఞం ఎక్కడైందండి? అది ఇష్టి యజ్ఞం అండి. రుగ్యణ సంప్రసారణ వ్యాకరణ సూత్రం. ఎడుస్తానే సంప్రసారణం జరిగింది.
అంటే లోకకర్మలన్నీ ఇష్టులవుతాయి, దేవకర్మలన్నీ యజ్ఞమవుతాయి. అంటే ఇంకేం లేదు. లోకంలో కూర్చేటువంటివన్నీ ఇష్టి, పరకర్మలన్నీ యజ్ఞమయ్యి. ఇప్పుడు యజ్ఞే ఇష్ట యజ్ఞాన్ని సాధించి స్వర్గతిని ప్రార్థించు. నేను ఎక్కడికి వెళ్ళాలని అడిగారంటే యజ్ఞాలు చేసి పరమాత్మ తే పుణ్యమాసాధ్య. ఓ ఇది వెళ్ళన్నాడు. మనం గంగ దగ్గరికి వెళ్ళినప్పుడు ముని చేస్తే వచ్చేది కాదండి. గమ్యం గమయతి ఇది దియా గంగ అన్నాడు. గంగ అంటే ఏంటి? గమ్యం గమయతి. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తూనే ఇక్కడికి వెళ్ళాలని బోధకు వచ్చేస్తుంది అటువంటి వేదమైనటువంటి జ్ఞానం ఉన్నవాడు. కాబట్టి గంగలో మునిగి చేపలకి రాగలి మన మునుగుతూనే ఆ అజ్ఞానం నశించిపోతూనే వాడికి వేద పురుషుడైనటువంటి వాడికి ఇక్కడికి వెళ్ళని చెప్పి బోధకు వస్తుంది. గంగ అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా 24 గంటలు కాళ్ళని గాడిద మాదిరి పోసేవాడికి కాళ్ళను ఉపయోగించుకుని వెళ్ళి కాశీకో లేకపోతే కైలాసానికి వెళ్ళేటట్టు బోధ కలిగిస్తుంది. అంతే కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యవహారం వల్ల మీకు అటువంటి పుణ్యద్రవ్యం దొరికి కేవలం పరలోకంలో ఇహలోకం అనే భేదం లేకుండా 3 భేదాలని నాశనం చేసి మూడింటిని ఏకస్థితిలో చూస్తే వాడు అద్వైత స్వరూపుడు అవుతున్నాడు. అట్లా కాకుండా ఒక చోట ఉండి అవస్థ అన్నారండి. జాగ్రత్త స్వప్న సుషుప్తులకి అవస్థలని పేరు. అవస్థ అంటే ఏంటండి? మన వాడు అప్పుడు వాడు అవస్థ పడుతున్నాడు అంటుంటారు. అవస్థ అంటే ఏంటండి? స్థా అంటే ఏమిటి? స్థిరత్వ. అవస్థ అంటే నిద్రగత్వ తత్ర స్థిరోభవతి ఇది అవస్థ. వెళ్ళిన చోట ఉండనివ్వకుండా చేస్తూ ఉంటుందండి అవస్థ. జాగ్రత్త పెడితే పడుకుందాం అనిపిస్తూ ఉంటుంది, పడుకుంటే మేలుకుందాం అనిపిస్తూ ఉంటుంది, మేలుకుంటే కాగందాం అనిపిస్తుంది. కాబట్టి ఈ అవస్థ లక్షణాన్ని విడిచిపెట్టి స్థిమితాన్ని సంపాదించాలి. ఎక్కడ ఉన్న స్థిమితం వస్తే అది 3 లోకాలను వ్యక్తికి చేస్తుంది. అది 3 విద్యల యొక్క జ్ఞానం సంపాదించినటువంటి వాడికి సర్వసాధ్యం. కాబట్టి మీ వ్యవహారం ఇంకా ఉంది. స్వస్తి.